జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మీ అందరి అభిమాన నాయకుడు, మన పటాన్ చెరువు నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు కౌన్సిల్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ భూపాల్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సత్యన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరిమణి మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రభాకర్ గారు, వేదిక మీదున్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల గ్రామ పట్టణ పార్టీ అధ్యక్షులు, యువజన విద్యార్థి విభాగ తమ్ముళ్లు, జర్నలిస్టులు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా చప్పగా ఉన్నారు, అప్పటి నుంచి చూస్తా ఉన్నా. జనరల్ గా పటాన్ చెరువు ఎప్పుడైనా జోష్ మీద ఉంటుంది. ఇలా ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది. కొంచెం తీపి, కొంచెం చేదు. పటాన్ చెరువు గెలిచినమనే తీపి ఉన్నది, అయ్యో మా ప్రభుత్వం రాకపోయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది. అంతే కదా, ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటుంది, అదేవిధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా. సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ. కానీ ఏం బాధపడద్దు, మీరు ఒక చిన్న కథ చెప్తా మీకు, కొంచెం మీరు జోష్కి రావాలి. వెనకటికి ఒక రాజుగారు ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నాడట. నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చారు. ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నాడట్టుగా. ఆ తిప్పుకుంటా ఇటు చూసి అటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కన వెళ్ళి అయిపోయిందట రాజుగారు. చిట్కన వెళ్ళి అయిపోయి కింద పడ్డది. పక్కనే మంత్రి గారు ఉండి, ఏ రాజుగారు ఏం బాధపడకు, అంతా మన మంచికే జరిగింది అన్నాడట. రాజుగారికి బాగా కోపం వచ్చింది. ఏం తగినేమో మంట మంట బాధపడుతుంటేనేమో మంచిగా అయిందనబట్టే ఇదేమి అనుకొని అయితే రాజుగారు అన్నాడట, ఈ మంత్రి గారిని బంధించిండ్రా, కారాగారం లేచిండ్రని బట్టలు పిలిచిండట. అంటే బట్టలు వచ్చిండ్రు, మంత్రి గారిని తీసుకుపోయి జైలు వేసేసిండ్రు. సరిగా పాపమైన మంత్రి గారు జైల్లో ఉన్నాడు. ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు. ఆయనకి జంగల్లో కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది. సో వేటకు పోయిండు రాజుగారు. వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన రెస్ట్ హౌస్ లో జంగల్లో పండుకున్నాడు. ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి. ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది. అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని బలిస్తారు. తిరుక్కుంటా 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 ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి, అరే ఈయన ఎవడో గట్టిగా ఉన్నాడు, మంచిగా ఆజాన్ బాహుడు లెక్క ఉన్నాడు, ఈయనను బలిస్తే అమ్మవారు కూడా మంచిగా వరం ఇస్తుంది అనుకున్నారో ఏమో. అయితే రాజుగారిని పట్టుకొని పోయింది. ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాతగా పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తా ఉన్నారు. స్నానం చేయించిండ్రు, మంచిగా రాజుగారిని తయారు చేసిండ్రు. వాళ్ళకు ఆచారం ఉన్నది, ఆ బలిచ్చే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండద్దట. కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్గా ఉండాలట. అన్ని చూసేటప్పుడు ఈయనకి చిట్కనే లేదు. అరే చూసి ఈ చిట్కనే లేదు, ఈయన పనికిరాడని ఇచ్చిపెట్టిరట. రాజుగారు ఇక మెల్లగా బయలుదేరి రాజ్యానికి పోయింది. పోంగ పోంగ అనుకున్నాడు, అరే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు, నేను అనవసరంగా ఆయన జైల్లో పెట్టినా, నిజంగా ఇది నా మంచికే జరిగింది, ఇలా చిట్కనేలు ఉంటే నేను బలైపోతుంటే కదా అనుకున్నాడు.
అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బార్ పెట్టి ఆ మంత్రి గారిని పట్టుకురండి అన్నాడు. ఆ మంత్రి గారేమో భయపడ్డాడు పాపం. ఈయన మళ్ళీ ఏం కోపం వచ్చిందో, మళ్ళీ నన్ను విలువబట్టే ఇంకేం చేస్తాడో అని భయపడుకుంటూ పోయినట్టు. రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని, మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినావో నాకు తెలియదు, కానీ ఇవాళ నీ వల్లనే నేను బతుకున్నా, నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా, లేకపోతే మీకు కనబడకపోతుంటి అన్నాడట. ఏమైంది అనుకొని అడిగిండాడు. అడిగితే గిట్లా అయింది జంగాల్లో అని చెప్పిండట. చెప్పి నీకు క్షమాపణ అడుగుతున్నా, నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి, ఏది ఏమైనా మరి నువ్వెందుకు చెప్పినావు అట్లా అని రాజుగారు అడిగిండట. అడిగితే రాజుగారు అదే నాకు అట్లా అనిపించింది చెప్పినా, కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు, మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతుకున్నా నేను అన్నాడట. అగో ఇట్లాంటివైందా అని అడిగిండట. నువ్వు వేటకపోతే నీ ఎంబడి నన్ను పట్టకపోదువా, పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలితురు కదా వాళ్ళు, నువ్వు నన్ను జైలు వేసుడే ఏమైంది, నేను నీ ఎంబడి రాలే, నాకు కూడా మంచిదే అయింది అన్నాడట రాజుగారు. ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మన మంచికి అనుకుందాం. ఇలా ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే. మనం ఎంతలో పోయినాం, 1.8% ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. కేవలం 4.5 లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది. చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం. సరే, దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం, దుష్ప్రచారం ఇలా మొత్తం కూడా రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న అడిగిన ఒక ఉదాహరణకు వచ్చింది, ఆ ఉదాహరణ చెప్తా. అసెంబ్లీలో పట్టుకున్న మొన్న మన కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, అట్లనే ప్రగతి భవన్ కూడా కట్టిండు. ఏమని మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు? ఎవరో మాట్లాడిన వాళ్ళు చోటా మోటా గల్లీ నాయకులు కాదు. ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడిండు. అప్పుడు ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, ఇంకేందో ఉన్నదట అని మాట్లాడిండు వీళ్ళు. అదంతా సోషల్ మీడియాలో ప్రచారం. కొంతమంది నిజమేమో అనుకున్నారు. ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారా ప్రగతి భవన్లో? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పోయి ఉంటుండ్రు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. నేను అడిగిన బట్టి గారిని, మొన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 రూములు ఉన్నాయంటివి, స్విమ్మింగ్ పూల్ అంటివి, ఇంకేందో అంటివి కదా బట్టి గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు అందులో ఎన్ని రూములు ఉన్నాయి ఇప్పుడు చెప్పవా ప్రజలకు, నేను అసెంబ్లీని అడుగుతున్నా నిన్ను అన్నా. లేస్తే ఒట్టిగా తలకాయ కిందకేసుకుని అవుతున్నాడుగా. ఏందన్నట్టు జూటా ప్రచారం. అందులో ఉండేటి 5 రూములు. ఎన్ని రకాలుగా జూటా ప్రచారాలు చేసిందంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు. ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు? అరే మీరు తొందరపడబడుతుంది, ఇప్పుడే అడుగుతారా అంటారు. మేం తొందరపడతలేం, డేట్లు ఇచ్చిందే మీరు కదా, మనం ఇచ్చినామా డేట్లు? ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. పొద్దుగాలేసి పేపర్ చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఏ పేపర్ అయినా చూడు, ఆ పేపర్లలో ఏమి ఇచ్చిండ్రు యాడు? ఇగో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం, మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. అందులో ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి 1 పోయింది, వచ్చింది ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్? ఏమిచ్చిండ్రు? మీరే చెప్పిండ్రు, ఇక మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు. స్వయంగా ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు, డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పిండ్రు. మరి డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే. ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు? సోనియా గాంధీకి పంపుదామా, రేవంత్ రెడ్డికి పంపుదామా? ఆయన ఒక ఆయన ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు. ఆయన అయితే ఇక స్పీచ్లు ఎట్లా చెప్పిండంటే డిసెంబర్ కాదు నవంబర్కేలా ఫ్రీ, నవంబర్ బిల్లు కూడా కట్టకుర్రి, నేనే కడతా,
ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండని చెప్పుండ్రి, బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండు ఆయన. మరి ఇప్పుడు ఏడవైంది వీళ్ళు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక రేపటి నుంచి రైతు బంధు పడతాయి, ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయినరు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేం గెలవంగానే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నాడు. వచ్చినాయే 15,000? వచ్చినాయా? బొలారం వాళ్ళు ఉంటారు కదా, వచ్చినాయే గుమ్మడిదల 15,000 రాలే, 10,000 రాలే. 10,000 వచ్చినాయా? పోని మాట ఇచ్చిండ్రు, ఇవాళ మాట తప్పిండ్రు. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తాం, 500 రూపాయల నుంచి మీ వడ్లు కొట్టాం, ఆగబట్టుకోండ్రి అన్నారు. వచ్చిండ్రు కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు. ఈ రకంగా ఒక్క హామీ కాదు, ముసలోళ్ళకి చెప్పిండ్రు, మీకు అవ్వ ఎంత పెన్షన్ వస్తుంది? 2,000 వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ లో. ఇక మళ్ళా నెల డిసెంబర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారు. వచ్చింది అదే? ఎట్లున్నది అలా కథ అంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊసిపోయిందట. జనవరి నెలలో 2,000 పింఛన్ కూడా రాలే. పాప ముసలోళ్ళు ఆగమవుతున్నారు. జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా 2,000 పెన్షన్ ఇయ్యలే. ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా? జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే, ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న 2 తారీఖు 3 తారీఖు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. 4,000 మాట దేవుడేరికి కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టి ఇవాళ 44 లక్షల మంది అభాగ్యులు, అన్నార్తులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విషయాలు చెప్పాలి అంటే, ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 4,000 అంటేది, ఉచిత కరెంట్ అంటేది లేదు, బోనస్ అంటేది, 15,000 రైతు బంధు అంటేది, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అంటేది. ఒక్కటన్నా అయిందా ఇంట్లో? అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మార్పు మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది? 2 నెలల్లో వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టినాను, పటాన్ చెరువుల చౌరస్తా మీద ఆటో లాగబట్టినాను. ఆటోలందరూ నన్ను ఆగబట్టి, అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాపం. ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని, ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే, ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 15-16 గంటల కరెంటే రైతులకు వస్తున్నది. చెప్పేదేమో 24 గంటల కరెంటు, రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు. ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మార్పు మీరు తెచ్చిందంటే, కరెంటు కోతల్లో మార్పు, పెన్షన్ ఎగవేతలో మార్పు, ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు, రైతు బంధు డబ్బులు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు. మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా? ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే, ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు. 10 ఏళ్లలో
కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలల్లోనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిండ్రు. అంటే అవగాహన రైత్యం. ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఇవాళ అబద్దాలు. ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. మరి మన కార్యకర్తలు, నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలో ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడొద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు. ఆ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటూ వస్తుంది. ఆ ఢిల్లీలో గవర్నమెంట్ మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ, అరే 40 సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి, మీకు దమ్ముంటే 40 సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ. దేశం మొత్తం మీద 40 తెచ్చుకోండి అంటున్నది ఆమె. 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి. మమతా బెనర్జీ పోయింది, నితీష్ కుమార్ గారు పోయినరు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్లిపోయినరు, సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్లిపోయింది. అసలు మీ కూటమిలో ఉన్నదెవరు? మీ మీద అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనాక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 4000 పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇయ్యి. ఇవి ఇస్తే మేము కూడా శభాష్ అంటాం, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఉత్తమ మాటలు చెప్పకు. నువ్వు నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము. నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నాం. నువ్వు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లోపు చెయ్యి, మేము తప్పకుండా హర్షిస్తాం, సహకరిస్తాం. నువ్వు అన్నావు డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాను, దయచేసి మా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి, మేము కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాని మీద దృష్టి పెట్టు. లేదంటే మన కార్యకర్తలం పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంధాయించాలి. ఈ పెన్షన్దారులు లేరా 44 లక్షలు, ఇగో జనవరిలో పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, 4000 మోసం చేసిండ్రు అని అవ్వా తాతలకు మనం సంధాయించుకోవాలి. మళ్ళా కారు గుర్తు కోటేసేటట్టు వాళ్ళందరినీ ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి. యువతను మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం. ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఇవాళ ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద కారు పోతుంటే, మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగైతుందా కాదా? అది దాటంగానే బండి పికప్ అవుతుంది, మళ్ళీ ఫుల్ స్పీడ్లో పోతుంది. గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడ కూడా 5 ఏళ్లు పాలన చేయలే. మొన్న రాజస్థాన్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం. ఇక్కడ ప్రజల్లో ఆలోచన ఉన్నది. మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువులా. అరే అమీన్పూర్ లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక
మంచినీళ్ళ బిందెలు పట్టుకొని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే ఇవాళ అమీన్పూర్ గాని బొల్లారం గాని మా తెల్లాపూర్ గాని ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? కరెంటు కష్టాలు తెచ్చినాం, నీళ్ల కష్టాలు తెచ్చినాం, మంచి మార్కెట్లు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం. ఎమ్మెల్యే గారు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడింది. ఇలా ఆర్డీఓ ఆఫీస్ కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ కొత్త మండలాలు కానీ ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం. మీరు బాగా పనిచేయండి, యాక్టివ్గా క్రియాశీలకంగా ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటాం. మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు, ₹1 తెచ్చిండా కరీంనగర్కు? లేదు. అరవింద్ గారు గెలిచిండు దొంగ బాండ్ పేపర్ రాసి, అయిందా ఏమన్నా? అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా తెలంగాణకు మేలు జరగదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మేలవుతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మనం దానికి ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలను అమలు చేయించాలంటే, మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. వాళ్ళు ఇప్పటికే అనేక విషయాల్లో మాట తప్పిండ్రు. వాళ్ళు ఇచ్చిన డేట్లోగా వాళ్ళు చేయలేకపోయిండ్రు. అవన్నీ కూడా మేము పోరాడతాం, గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా, ఫంక్షన్లలో కార్యక్రమాల్లో ఎక్కడ కూర్చున్నా చర్చ పెట్టండి. ఇక రాముడు గురించి చెప్తారు. రాముడు మనందరి దేవుడు, మనం కూడా మొత్తం పొద్దున్న లేస్తాం. రాముడు అంటే అందరికీ గౌరవమే. కానీ ఇవాళ మీరు దాని పేరు మీద ఓట్లు అడిగితే హక్కు వాళ్ళకు ఉండదు. ఇవాళ పనిచేసే పార్టీ కావాలి, కష్ట సుఖాల్లో మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి మనకు. ఇవాళ మన మైపాలన గుళ్ళు కట్టలేదా? 180 గుళ్ళు కట్టించిండు ఒక పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో. 180 గుళ్ళు కట్టించిండు. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించిండు. మనం ఏమన్నా గుళ్లను దేవుణ్ణి రాజకీయం చేసినామా? రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినామా? దేవుడు అందరివాడు, దేవుడు అందరివాడు. అన్ని పార్టీలకు దేవుడే ఒకడే. నువ్వు ఏ పార్టీలో ఉన్నా రాముడు అందరివాడు. అందరము రాముడిని మనం ప్రార్థిస్తాం. రాముడు అంటే మనందరికీ ప్రేమ గౌరవం. అందువల్ల దాన్ని రాజకీయాలకు వాడుకునే హక్కు కూడా బీజేపీకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక మేము పేదలకు ఇది చేసినాం, కార్మికులకు ఇది చేసినాం, రైతులకు ఇది చేసినాం, మహిళలకు ఇది చేసినాం అని చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు. కనుక ఇవాళ వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి. ఈ పటాన్ చెరువు కానీ మన మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే గులాబీ జెండా ఎగరాలనేటువంటి విషయాన్ని దయచేసి కార్యకర్తలు ప్రతిరోజు, అది పార్టీ కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు, మీ గల్లీలో కానీ మీ యొక్క మీటింగ్లలో కానీ మీ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజల మధ్య చర్చ పెడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు హరీష్ అన్న ఆటో వాళ్ళు